హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అంటే మేకప్ బ్లెండర్స్ ఉన్నాయి కదండి. అవి చక్కగా లాస్ట్ సీజన్లో మంచిగా వాడేసేసానా. ఇప్పుడు మళ్ళీ సీజన్ మొదలవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, నాకు కావాల్సినప్పుడల్లా కావాల్సినట్టుగా వాడుకోవచ్చు కదా. అవునండి, ఈ శ్రావణ మాసంలో మళ్ళీ మేకవర్స్ ఎక్కువ ఉన్నాయండి. వాటికి సంబంధించినట్టుగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనుకో, చక్కగా హాయిగా టెన్షన్ లేకుండా వెళ్ళి చేసేసుకుంటాను కదా. అందుకని ఈ మేకప్ బ్లెండర్స్ ఎలా క్లీన్ చేశాను, అలానే మేకప్ బ్రష్లు ఎలా క్లీన్ చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక గాజు బౌల్లో మన ఇష్టం ఏదో ఒక బౌల్ తీసుకోండి. కొంచెం సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ షాంపూ కానీ ఏదైనా వేయచ్చు. ఆ లిక్విడ్ చక్కగా కలిసిపోయేటట్టుగా మంచిగా అలా షేక్ చేసేసి ఆ తర్వాత ఈ మేకప్ బ్లెండర్స్ ఎలా వేస్తున్నానో చూడండి. తెలిసిందే కదండి, నీళ్ళల్లో నానేసేయటం అనుకుంటారు, అవునా కదా? అంతేనండి. నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ షాంపూ లిక్విడ్ కానీ వేసి కొంచెం గిలకొట్టేసేసి ఈ మేకప్ బ్లెండర్స్ వేసేసి ఎంతసేపు అట్టి పెట్టాలి. అలా వేసేసామా ఇలా కడిగేసామా అని అనుకుంటున్నారా? కాదండి. అలా వేసి ఇలా కడిగేసామనుకోండి, లోపల డ్రై అయిపోయి ఉంటుంది కదా ఫౌండేషను. ఆ ఫౌండేషన్ డ్రై అయినా మళ్ళీ మంచిగా నార్మల్గా ఆ బ్లెండర్స్ మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎంతసేపు నానబెట్టాలి అంటే గంట 2 గంటల సేపు అలా నానబెట్టేసేసామనుకోండి, చక్కగా నానిపోతాయి. డ్రై అయిపోయిన ఫౌండేషన్ మంచిగా నానిపోతుందా. చూడండి, ఇందాక నిండా బౌల్ నిండా నీళ్ళు పోసాను కదా, ఆ స్పాంజెస్ పీల్చి ఎంత తక్కువ వాటర్ అయిపోయినాయో చూసారు కదా. మళ్ళీ ఇంకొంచెం షాంపూ లిక్విడ్ వేసేసి ఆ తర్వాత దాన్ని బౌల్ నిండా నీళ్ళు పోసేసి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసేయటానికి రెడీ అయ్యాను. ఈలోపు నేను ఏం చేస్తున్నాను, నానినంతసేపు ఏం చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. చక్కగా బ్లెండర్స్ నానేలోపుగా నేను మేకప్ బ్రష్ని క్లీన్ చేసుకుంటున్నానండి. అవునండి, ముందుగానే ప్లానింగ్ ఉంది కాబట్టి ఒక 2 గంటల ముందు ఆ బ్లెండర్స్ నానబెట్టేసి ఆ తర్వాత ఇగో ఈ బ్రష్ని చూడండి ఎంత చక్కగా ఎలక్ట్రికల్ మిషన్తో చక్కగా ఎన్ని నిమిషాల్లో క్లీన్ అయిపోయిందో చెప్పనా. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మామూలుగా ఈ బ్రష్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక రోజున్నర దాకా పడుతుంది ఆరటానికి. అలా కాకుండా ఈ బ్రష్తో చక్కగా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత సెకండ్స్లో డ్రై అయిపోయినాయి. ఆ తర్వాత వీటిని చక్కగా సర్ది ఎలా సర్దుతున్నానో చూస్తున్నారు కదా. ఎలా ఓపెన్ చేశానో అలానే చక్కగా సర్దేసేసి ఆ బాక్స్లో కనుక పెట్టేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నాకు అవసరమైనప్పుడు అప్పటికప్పటికి కూడా ఇదిగో ఇలా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత చక్కగా మనం మేకప్ చేసుకోవటానికి వెళ్ళొచ్చు, టెన్షనే లేకుండా హాయిగా. ఇప్పుడు ఇవి సర్దటమైంది, పక్కన పెట్టేసేసాను. ఇప్పుడు మేకప్ బ్లెండర్స్ ఎన్ని గంటలు అదేనండి, ఫౌండేషన్ వేసి ఈ బ్లెండర్స్ ఉన్నాయి కదా, మనము అప్లై చేస్తాము, ఆ హడావిడిలో వచ్చేస్తామా, అవన్నీ డ్రై అయిపోయినాయి. అలా నీళ్ళలో తడిపామా, ఇలా జాడీ చేసామా, ఇలా పక్కన పెట్టేసామా అని అనుకున్నాం అనుకోండి, అస్సలు డ్రై అయిపోయినాయి. నానితేనే కదా ఆ ఫౌండేషన్ అంతా చక్కగా మనకి క్లీన్ అయ్యేది. అప్పటికప్పటికి అలా కడిగేసేసి ఇలా మనం మళ్ళీ వాడుకున్నాం అనుకోండి, లోపల ఆ ఫౌండేషన్ మిగిలిపోతుంది. అందుకని 2 గంటల సేపు చక్కగా నాననిచ్చేసాను. ఆ నానిన వాటర్ చూడండి, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో ఫౌండేషన్ కలర్లోనే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ బ్లెండర్స్ 1కి 2 సార్లు మంచి మంచి వాటర్తో, అంటే ఈ వాటర్ పారబోసి మళ్ళీ వాటర్ పట్టుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొకసారి అట్లా 1కి 2 సార్లు చక్కగా, అదే ట్యాప్ దగ్గర ఉండి చెయ్యొచ్చండి. కానీ ట్యాప్ దగ్గర లైటింగ్ ఉండదు కదా, అందుకని చక్కగా ఇదిగో ఇలా టీపాయ్ మీద పెట్టేసేసి కష్టమైన 1కి 2 సార్లు వాటర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ కడిగి ఇదిగో మంచిగా ఫ్రెష్ వాటర్తో 1కి 2 సార్లు కడిగిన తర్వాత మంచిగా ఆ వాటర్ అంతా పిండేసేసి ఇదిగో ఇట్లా క్లాత్ మీద వేసి పెట్టేసేసాను. ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో, మీకు కూడా నచ్చిందా? అలానే మేకప్ బ్రష్లు ఈజీగా 10 సెకండ్స్లో ఎంత ఈజీగా కడిగిన తర్వాత 10 సెకండ్స్లో ఎలా ఆరిపోయినాయి అన్నది వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా చక్కగా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మంచిగా మనం సుఖంగా ఉండాలి అంటే ఇదిగో కొన్ని ఇలా పాటించామనుకోండి, ఈ మ్యారేజెస్ సీజన్లో చక్కగా హాయిగా రిలాక్స్గా మన వర్క్ మనం చేసుకోవచ్చు. నేనైతే ముందుగానే ఇలా ప్లాన్ చేసుకుంటానండి. హాయిగా ఆ టైంకి అలా వెళ్ళి చేసి వస్తాను. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను.